మీ పేరు చెప్పి స్టార్ట్ చేయను. నేనా? కరెక్ట్ అయింది, సెట్ అవుతుంది. నా పేరు కంచిం లక్ష్మణ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ మాజీ చైర్మన్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో మోడీకి హటావో దేశ్కి బచావో అనే నిదానంతో ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ పూర్తిగా దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఇది చరిత్ర చెప్తున్నటువంటిది, మేము చెప్తున్నది కాదు. ఎందుకంటే గతంలో కుల వివక్షతకు, అంటరానితనానికి, దేవాలయ ప్రవేశాలు లేకుండా దళిత మహిళలపైన, దళితులపైన ఎన్నో రకాల దాడులు, విధ్వంసం సృష్టించినటువంటిది బీజేపీ పార్టీ. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాండాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కనీస వసతులు లేనప్పుడు కూడు, గూడు, గుడ్డ కల్పించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్లకు అన్ని విధాలుగా రక్షణ కల్పించింది కూడా. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రకటించడం, అంటే రిజర్వేషన్లు తీసేస్తామన్నట్టుగానే ఈరోజు వారు చెప్పకని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం బీజేపీ ప్రభుత్వాన్ని, ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చింది మీరు కాదు, భారత రాజ్యాంగాన్ని కల్పించింది మీరు కాదు. భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం కొరకు ఈరోజు రిజర్వేషన్లు కల్పించారు. ఆర్థిక సమానత్వం కావాలని చెప్పి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండో, ఉన్నత వర్గాల వారికి భూములు, ఆస్తులు, కోటాను కోట్ల ఆస్తులు, పేదోడు పేదరికంగానే ఉన్నాడు, ఉన్నత వర్గాలు ఇంకా ఉన్నతంగానే పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ పోవాలంటే ఆర్థిక సమానత్వం కావాలన్నదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఆ విధంగానే కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా నిలబడింది. కాబట్టి ఇవాళ మేమేం చెప్తున్నామంటే, అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగము రిజర్వేషన్లను తీసిచ్చే హక్కు మీకు ఎవరిచ్చిందని చెప్తాము. రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు రిజర్వేషన్లు తీసేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పి సందర్భంగా బీజేపీ పార్టీని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రస్తుతం బీజేపీ పార్టీ నినాదం ఏంటంటే ఔర్ ఏక్ బార్ 400 పార్ అనే నినాదంతో రాజకీయ ఎలక్షన్ సంబంధించి లోక్సభ ఎలక్షన్లో ప్రధాన నినాదంగా, ఎజెండాగా ఎలక్షన్స్కి అయితే వెళ్తుంది. సో ఇది ఎలక్షన్స్లో 400కు పైగా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నా తెలంగాణలో బీజేపీ పార్టీ పాగా వేయడం సాధ్యమే అంటారు? తెలంగాణలో బీజేపీ పార్టీ లేనే లేదు. ఇవాళ మోడీకి మూడోసారి ప్రధాని అని చెప్పి దాన్ని ప్రచారం చేస్తారు, కానీ అది ఎవరికి కూడా ఉపయోగం లేదు. ప్రధాని గతంలో ఉన్నప్పుడు నల్లధనం తీసుకొస్తామని చెప్పి పేద వర్గాలకు ప్రతి ఒక్కరికి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏది కూడా చేయలేదు. మరి అవి వేసితే కాస్త కూస్త పేదలకు న్యాయం జరుగుతుంది. ఆ విధంగా చేయలేదంటే బీజేపీకి పేదలకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఇది పేదల పార్టీ కాదు, ఇది పెద్దల పార్టీ, పెత్తందారుల పార్టీ, దోపిడీ పార్టీగా మేము దీన్ని అభివర్ణిస్తున్నాము. సో ఇంతవరకు సౌత్ ఇండియాలో అయితే బీజేపీ పార్టీకి ఎక్కడ స్థానం ఇవ్వలే. ఒక కర్ణాటకలో స్థానం ఇచ్చి అది మళ్ళీ మొన్న ఎలక్షన్లో చేతులు కాల్చుకున్నట్టు మళ్ళీ పక్కకు పడేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఇటు ఏపీలో వైఎస్ఆర్సీపీ, ఇటు తమిళనాడులో డిఎంకే, సో కేరళలో వామపక్షాలు, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్. సో మొత్తం సౌత్ ఇండియా మొత్తం తీసుకుంటే ఎక్కడ బీజేపీ పార్టీకి అవకాశం, స్థానం ఇవ్వట్లే. అది ఈసారి బీఆర్ఎస్ పార్టీని భర్తీ చేసి ఈ లోక్సభ ఎలక్షన్ ద్వారా మిగతా రాష్ట్రాలకు వ్యాపింపజేయాలి సౌత్ ఇండియాలో అనే విధంగా వెళ్తున్నారు. సో అది సాధ్యమే అంటారా తెలంగాణలో నుంచి మిగతా రాష్ట్రాలకు వ్యాపింపజేయడం?
ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను, పేద ప్రజల యొక్క కష్టాలను ప్రత్యక్షంగా ఆయన చూసి చెలించిపోయి ఈ దేశంలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతోటి వారికి చేరువ కావాలి, వాస్తవాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను చూడాలనే ఉద్దేశంతో ఈ భారత్ జోడో యాత్ర చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. ప్రజలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్లో కానీ మణిపూర్లో కానీ రకరకాలుగా ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు బీహార్లో నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీకి ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉండి మళ్ళా అధికారం కొరకు బీజేపీకి అనుకూలమైన విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకొకటి, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ పార్టీ ఒక మూర్ఖంగా వ్యవహరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా బీజేపీ పార్టీ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. కాబట్టి ఈసారి బీజేపీ పార్టీ గుణపడం చెప్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కరెక్ట్. పోలింగ్ సంబంధించి వారం రోజులైతే టైం ఉందన్న. దీనికి సంబంధించి స్థానికంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, సీఎం ఇదే ప్రాంతం వ్యక్తి, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. సో ఒక ఎంపీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే అభివృద్ధి విషయంలో పాలమూరు ఇక పరుగులు పెడుతుంది అనుకోవచ్చాను. తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజలు కూడా ఏదైతే 6 గ్యారెంటీ ఇచ్చిందో 6 గ్యారెంటీలు కూడా కొన్ని అమలు చేయడం జరిగింది. మిగతావి కూడా ఈ ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు కొన్ని ఆగిపోయినాయి. మిగతాది ఎలక్షన్ తర్వాత కూడా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఈ రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపల వేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. తప్పకుండా ప్రజల యొక్క సమస్యల కొరకు పరిష్కరించడానికి, సమసమాజం కొరకు, సామాజిక న్యాయం కొరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యల మీద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒకవేళ నేను ప్రజలకు సమస్యలు పరిష్కరించకపోతే నేను ముఖ్యమంత్రి ఉండి కూడా వృధా ఆ పదవికి న్యాయం చేస్తానని చెప్పి తప్పకుండా ఆయన చెప్పినటువంటి విధానం ఈరోజు ప్రజలు నమ్ముతా ఉన్నారు. సో మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధికి సంబంధించి సీఎం గారి యొక్క సొంత నియోజకవర్గం కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఉంది. సో ఇది ఎట్లనైనా గెలుచుకోవాలి భారీ మెజార్టీతో అన్న విధంగా వ్యూహాలు అయితే రచిస్తున్నారు. మరి డీకేఆర్న దీనికి ఏమైనా అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉన్నాయి? డీకేఆర్ను అడ్డుకట్ట వేస్తే అంటే డీకేఆర్ యొక్క చరిత్ర మనం చూసుకుంటే గద్వాలలో ఆమె ఏం చేసిందో మనకు తెలుసు. ఒక బీసీ మహిళను ఓడించి సొంత అల్లుని గెలిపించుకున్నది. ఒక వాల్మీకి బోయాన్ని తీసుకొచ్చి బీజేపీకి అభ్యర్థిగా నిలబెట్టి గెలవని సీట్లో ఆమె పోటీ చేయకుండా బీసీలను తీసుకొచ్చి బలి చేసి ఆమె ఏ విధంగా మోసం చేసిందో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆమెకు నైతిక హక్కు లేదు, ఓటు అడిగే నైతిక హక్కు అసలే లేదు. ఎందుకంటే ఆడ మోసం చేసి వచ్చి నేను ఏదో చేస్తాంటే ఆడ ప్రజలు మోసపోయినారు, ఈవిడ కూడా మోసపోతారా? కాబట్టి ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, తెలివివంతులు. కాబట్టి ఓటర్ మహాశయులు చాలా చాకచక్యంగా డీకేఆర్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె చేసినటువంటి మోసము, ఆమె చేసినటువంటి రాజకీయ విధానము ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో చెప్పండి అన్న, ఎలక్షన్లకు సంబంధించి ఈ 10 రోజుల టైం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఓటర్ మహాశైలకు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? జై కాంగ్రెస్. ముందుగా మహబూబ్ నగర్ 7 అసెంబ్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు ముందుగా నమస్కారాలు, జై భీములు, జై సేవలు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పరిపాలన ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగినా ఎక్కడ కూడా ఈ మత ప్రాతిపదికంగా, ఈ వివక్షపరంగా చూపలేదు. అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఏకతాటిపి నుండి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు కల్పించడం కానీ, రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి గరీబీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో ఆనాటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల కొరకు, దేశ యొక్క కింది సామాజిక వర్గాలైనటువంటి ప్రజల కొరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి, అనేక మార్పులు తీసుకొచ్చి దేశం మొత్తం కూడా ఒక చరిత్ర నిలిచిపోయేటటువంటి విధానము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఈరోజు మతాలపైన కులాలపైన దేవుని ముసుగులనో గుడుల ముసుగులుగానో చెప్పుకునే తత్వం వాళ్ళది కాదు, వాళ్ళ విధానం అది కాదు. వాళ్ళు ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ నమ్మకండి. ఈ బీజేపీ పార్టీని నమ్మితే ప్రమాదంలో పడతాము, ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది. కాబట్టి వాళ్ళు చాలా పెద్ద ఆలోచన చేసి వాళ్ళకు పదవులే ముఖ్యం అనుకుంటే ఆనాడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని చేశారు. వాళ్ళ అమ్మగారైనటువంటి అమ్మ సోనియా గాంధీ గారు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేము పదవులు తీసుకోవడం కంటే ఉన్నటువంటి సీనియర్లకు ఇచ్చి గౌరవించడం ముఖ్యం అనుకొని ఆ రోజు కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే పదవి ఆకాంక్ష ఉన్నవాడైతే ఆ రోజే ప్రధానమంత్రి పదవి చేపట్టేవాడు. కానీ వాళ్ళకు పదవులమైన ఆశ కాదు. ఈ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి, ఈ దేశం మొత్తం విచ్ఛిన్నం కాకుండా ఐక్యతతో ఉండాలి, అన్ని సామాజిక వర్గాలు కలిసిమెలిసి ఉండాలి, సమస్యలు ఎక్కడున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి, రాజ్యాంగంను రక్షించుకోవాలి అనే విధంగా భారత్ జోడో యాత్రని విచ్ఛిన్నం కాకుండా జోడో అనే పదంతో దేశం మొత్తంలో పాదయాత్ర చేసి అంత స్థాయి వ్యక్తి కూడా కింది స్థాయి అట్టడుగు వర్గాలకు మామూలు ప్రజలకు కూడా కలిసిమెలిసి పోయి పాదయాత్ర చేసినటువంటి నాయకుడిని గుర్తించాలి ఈ ప్రజలు. ఎందుకంటే మనకున్నటువంటి బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కు వృధా కాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈసారి మార్పు తీసుకొస్తారు. తప్పకుండా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందని మేము విశ్వసిస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఆ రకంగానే ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఎక్కడ పొంతన లేదు. ఈసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే రాజ్యాంగం ప్రమాదంలో ఉందనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క తాండాలు కానీ ప్రతి ఒక్క ఎస్సీ వాడలు కానీ బీసీ వాడలు కానీ ఎస్టీ తాండాలు కానీ ఆ రోజు కూడా కూడు గూడు నీడ అనేదాన్ని విధానంగా ఆ రోజు సమకూర్చి ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలకు కింది స్థాయి వారికి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మహబూబ్ నగర్ అభ్యర్థి అయినటువంటి చెల్లా వంశీచందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించి మా మహబూబ్ నగర్ అయినటువంటి పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం బలపడతా ఉంది. కాబట్టి వారి నాయకత్వం ఇంకా బలం చేకూర్చి దేశంలో కాకుండా రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఆయనకు మంచి సముచిత స్థానం లభిస్తూ ఉంది, ఆదరణ లభిస్తూ ఉంది. కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ విజ్ఞప్తి.